ఇదేంటి ఈరోజు మా లియోగాడు చాలా సన్నగా కనిపిస్తున్నాడు. అయితే రైస్ పెట్టేస్తా. అమ్మో, ఈరోజు లియోగాడు చాలాసేపు ఆడుకుని అలసిపోయాడు. అయితే రైస్ పెట్టేస్తా. ఇదేంటి ఈరోజు లియోగాడికి పెట్టడానికి ఫుడ్ ఏం లేదే. అయితే రైస్ పెట్టేస్తా. అయ్యయ్యో, ఈరోజు సాటర్డే కదా, లియోగాడికి నాన్ వెజ్ పట్టకూడదే. అయితే రైస్ పెట్టేస్తా. రాత్రి వండిన రైస్ మిగిలిపోయింది, ఏం చేద్దాం? అయితే రైస్ పెట్టేస్తా. ఈరోజు లియోగాడి బర్త్డే, రోజు సేమ్ ఫుడ్డే కదా. అయితే రైస్ పెట్టేస్తా. రైస్ పెట్టేస్తా. రైస్ పెట్టేస్తా. నిజం చెప్పండి, మీరు కూడా మీ డాగ్కి ప్రతిరోజు రైస్ పెడుతున్నారు కదూ? ఇలా చేస్తున్నట్టయితే ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫస్ట్ అడోరబుల్స్ పేజ్ని ఫాలో చేయండి. చాలామంది పెట్ పేరెంట్స్ రైస్ పెడితే ఏం ప్రాబ్లం ఉండదు, వాడి కడుపు నిండిపోతుందని అనుకుంటారు. కానీ నిజమేంటంటే రైస్ కడుపు నింపుతుంది కరెక్టే, కానీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వదు. మీకు ఒక విషయం తెలుసా? డయాబెటీస్ మనుషులకే కాదు, డాగ్స్ అండ్ క్యాట్స్కి కూడా వస్తుంది. రైసే స్టేపుల్ ఫుడ్గా తీసుకునే మన కంట్రీని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇదే డాగ్స్ అండ్ క్యాట్స్కి కూడా వర్తిస్తుంది. మీ డాగ్ ఎక్కువగా రైస్ తినడం వల్ల ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవుతుంది, వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది, మరియు డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓవరాల్గా మీ డాగ్ స్కిన్, హెయిర్ అండ్ ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రైస్ ఇవ్వడం తప్పు కాదు, కానీ డైలీ అదే మెయిన్ ఫుడ్గా ఇవ్వడం కరెక్ట్ కాదు. సో మీ పెట్ హెల్తీగా ఉండాలి అంటే మేము ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఇవ్వండి. నిజం చెప్పండి, మీరు కూడా మీ డాగ్కి ప్రతిరోజు రైస్ పెడుతున్నారు కదూ? ఇలా చేస్తున్నట్టయితే నో రైస్ అని కామెంట్ చేయండి. ఇలా రైస్ పెట్టే పెట్ పేరెంట్స్కి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి.